హలో గాయ్స్, వెల్కమ్ టు మై విహా ఛానల్. సో ఈ బ్లాగ్ ఏంటంటే మేము కేరళ వెళ్తున్నాము. సో మా పాప చూడండి, అస్సలు నైట్ అంతా పడుకోలేదు, అస్సలు కేరళ వెళ్తున్నాము అని ఫుల్ హ్యాపీ. అండ్ మా షాపింగ్ బిల్స్ అన్నమాట, అన్ని లేబుల్స్ వాళ్ళ పిన్ని లేపుతుంది, పిన్ని లే లే అని చెప్పేసి. అండ్ ఫుల్ రెడీ అయిపోయింది విహా మొత్తంకి. అండ్ దెన్ మేము ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. అండ్ ఇక్కడ సతాయించింది అనమాట, నిద్ర లేదు, రాత్రి అంతా పడుకోలేదు పాప. అండ్ దెన్ మా టయర్డ్ ఫేసెస్ ఇవన్నీ, అందరం టైర్డ్ అయిపోయినాం ఫుల్గా. బెంగళూరులో లే ఆఫ్ ఉండే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా. అండ్ దెన్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం ఆ 1 అవర్లో ఎయిర్పోర్ట్ అంతా. ఇవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి, బట్ చాలా కాస్ట్ కూడా అలానే ఉందన్నమాట. సో జస్ట్ చూసామంతే. అండ్ ఇది మాత్రం ఫుల్ ఫన్నీ అనమాట. మా విహా అయితే వాళ్ళ అమ్మమ్మ అనుకొని వేరే ఆంటీ దగ్గరికి వెళ్ళింది. రమ్మంటే అస్సలు దిగమంటే దిగట్లేదు అనమాట. ఫుల్ నిద్రలో ఉంది, వాళ్ళ అమ్మమ్మ అనుకొని ఉంటుంది, మేమేమో నవ్వుతా ఉన్నాం. అట్లా ఈ ఆంటీ కూడా మంచిగానే ఎత్తుకొని పండుకోబెట్టేస్తుంది విహాని. మా అచ్చు ఫుల్ టైర్డ్. మా లగేజెస్, ఓవర్ లగేజెస్ వల్ల అన్నీ కింద పడిపోయి చూడండి, మా బ్యాగ్లన్నీ కింద పడిపోయినాయి. అంటే 7 to 8 days ట్రిప్ కాబట్టి ఫుల్ లగేజెస్ అనమాట మాది. మా రాణిని తీసుకొస్తున్నాం. సో దెన్ కేరళ చేరుకున్నాం. ఆ నుంచి మేము కేరళ ట్రావెల్స్ మాట్లాడుకొని టువర్డ్స్ మున్నార్ వెళ్తున్నాం. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగాం సైడ్కి. అండ్ అందరు టైర్డ్, హరీష్, అత్తమ్మ, పాప, అప్పు, నేను, మా డ్రైవర్ తప్ప. మా అచ్చు కూడా స్లిప్, మా మామయ్య కూడా స్లిప్, నేను మా సో మున్నార్ చేరుకున్నాం ఫైనల్లీ. అండ్ ఆ నుంచి చికెన్ షాప్కి వెళ్ళాము. పర్లే మంచిగానే ఉంది, అది కిరాణా షాపా చికెన్ షాప్ అన్నట్టు ఉంటుంది అది. బట్ ఓకే, ఇది లాటరీ షాప్. కేరళ అంటే లాటరీ అనడమే గుర్తొస్తుంది మనకి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కేరళ మున్నార్లో. ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే మార్నింగ్ అక్కడ సూపర్ అనిపిస్తుంది. ఆ సన్సెట్, సన్ రైజ్, ఆ మధ్యలో మంచులాగా మస్తు ఉంటుంది. అన్ని ట్రీస్ అంటే ఎంత చల్లగా మంచిగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అక్కడ మున్నార్లో. మస్ట్ విజిట్. ఆ చెట్ల మధ్యలో పొగ పెట్టారు చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది కదా. అండ్ దెన్ ఈరోజు మా మామయ్య బర్త్డే, సో టెంపుల్కి వెళ్ళాము అందరం. ఫ్రమ్ దేర్ వి వెంట్ టు ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ. ఇది అచ్చు టీ బజార్. సో ఇది ఎక్కర్స్ ఆఫ్ టీ ఫార్మింగ్. ఇదంతా అంత గ్రీనరీ ఉంటుంది కదా, ఇట్లా గ్రీనరీ ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగుంది కదా. సో మా పాప వాళ్ళ తాతయ్యకి ఫోన్ గిఫ్ట్ ఇచ్చిందనమాట మా మామయ్య బర్త్డేకి. మా మామయ్యకి శాంసంగ్ బ్రాండ్ అంటే ఫుల్ ఇష్టం అనమాట. సో మా విహా వాళ్ళ తాతయ్యకి ఇష్టమైన శాంసంగ్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది. దెన్ మేము ద రాగా అని ఒక ఈవెంట్ టైప్ షో ఇది, అక్కడికి వెళ్ళాము. మస్తు ఉండే ఈ ప్లేస్ కూడా. ఇలా మొత్తం ఫైర్తో వాళ్ళు ఆయన రొటేట్ చేస్తూ ఉన్నాడు, మొత్తం మా స్పార్కల్స్ అంతా ఎగిరి మా మీద పడేది. మస్తు ఫన్ అనిపించింది. అది చూస్తే మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ ఇది కూడా. చూడండి ఆయన అసలు ఎట్లా జంప్ చేస్తున్నాడు బాబా. అండ్ దెన్ నెక్స్ట్ డే మేము మళ్ళీ జీప్ సఫారీలాగా జీప్ రెంట్ తీసుకొని మేము వాటర్ ఫాల్స్ అటు సైడ్ వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది వాటర్ ఫాల్స్ కాడ. అండ్ దెన్ మేము ఇది వాటర్ కైండ్ ఆఫ్ ఇది రివర్. సో ఈ ప్లేస్ కూడా ఎంత కామ్ ఉంటుందంటే అంత కామ్ ఉంది ప్లేస్. ఈ ప్లేస్ ముఖ్యం ఏంటంటే మనం ఏమైతే పిలుస్తామో అదే మళ్ళీ మనకి రిటర్న్ వినిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను.
అండ్ దెన్ మేము వేరే డ్యామ్కి వెళ్ళాము ఒక సైడ్. బట్ అక్కడ మేము చాలాసేపు ఉండలే. మేము జస్ట్ అలా చూసేసి వచ్చాము అంతే. అంటే మార్కెట్ ఏరియా అక్కడ సైడ్, డ్యామ్ సైడ్ షాపింగ్. అండ్ దెన్ ఫ్రమ్ అక్కడ నుంచి మేము ఒక టీ ఎస్టేట్కి వచ్చాము. అండ్ బాగుండే అక్కడ కూడా టీ. అండ్ దెన్ మేము స్వీట్ షాప్కి వచ్చాము, కేరళ స్టోర్ స్వీట్ షాప్ ఇది. మా వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంది మంచిగా. ఇదేంటంటే ఇలాచి, బండల్ బండల్ ఇలాచి. ఇతనైతే తెలుగు అతను, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. బాగుంది కదా సౌండ్. నైట్ టైం ఇది మున్నార్లో. ఇది మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్ మున్నార్. ఎంత బాగుంది కదా. ఈ మున్నార్లో మేము 3 days ఉన్నాం టోటల్. అండ్ దెన్ ఆ రిసార్ట్ నుంచి మేము చెక్అవుట్ అనమాట. అక్కడ నుంచి మేము అలపి బోట్ హౌస్కి చేరుకున్నాం. అలపి బోట్ హౌస్లో మేము లైక్ 24 hours అనమాట. సో ఇవన్నీ బోట్స్ సైడ్ కన్నా ఆగేసి ఉంటాయి, పార్కింగ్ ఏరియా అనమాట బోట్స్కి సంబంధించింది. ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క రేట్. అది డబల్ బెడ్రూమ్ది ఒక రేటు, 3 bedroom ఒక రేటు, 4 bedrooms ఒక రేట్. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్, డిఫరెంట్ రేట్స్ అన్నమాట ఇవి. కానీ బాగుంటుంది. ఇందులోనే డ్రైవర్, ఇందులోనే కిచెన్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వెళ్ళంగానే మాకు ఇట్లా కట్ చేసి ఇచ్చాడు మ్యాంగోస్. దెన్ ఫుల్ ఎంజాయ్మెంట్. ఆడ స్పీకర్ ఉంటుందన్నమాట, బ్లూటూత్ స్పీకర్, ఫుల్ సాంగ్స్ పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ అన్నమాట. నిజంగా ఎల్పి బోట్ హౌస్లో ఫుల్ ఫన్ చేసుకున్నాం మేమైతే. మా విహ అన్నం తినమంటే తినట్లేదు. సో అందరం కలిసి ఒక డ్యాన్స్ వేసినాం, ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ చేసి అన్నం తినియాలని విహాకి. ఇక్కడ చూడండి పిల్లలు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అది ఎంత లోతు ఉంటుందో తెలియదు. బట్ 4-5 మంది ఉన్నారు కానీ బాగానే ఈత కొడుతున్నారు. వీళ్ళు చిన్నప్పుడే గజ ఈతగాళ్ళు తయారవుతున్నారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చూడండి, ఆ క్రేన్ కూడా వాటర్లోనే తీసుకెళ్తున్నారు. ఎంత విచిత్రం అంటే మనకి తెలియదు, నాకు తెలియదు బేసిక్గా. సో ఇది లాస్ట్ డే ఆఫ్ అలపి బోట్ అయిపోయింది. మా చెక్అవుట్ అయిపోయింది బోట్ హౌస్లో. ఈయననే చేట మా విహ కార్ ఎక్కమంటే అస్సలు ఎక్కది. సో ఫ్రమ్ దేర్ వి వెంట్ టు పప్పుకొట్టి బీచ్ రిసార్ట్. మా బీచ్ రిసార్ట్ ఎదురుగానే ఉంటుంది బీచ్. మధ్యాహ్నం టైంలో మేము అలా కాసేపు బీచ్లో ఫుల్ ఫన్ చేసుకున్నాం అన్నమాట. ఇది మా అలపి బోట్ హౌస్లో. ఇది వచ్చేసి లైక్ రెస్టారెంట్ కమ్ బార్ నియర్ పప్పుకొట్టి బీచ్ రిసార్ట్ ఎదురుగానే బీచ్, మాకు లైట్ హౌస్ అది. అండ్ దెన్ ఇక్కడ బయట ఇలా ఫిషెస్ పెడతారు. సో ఇది మా వ్యూ ఆఫ్ రిసార్ట్. ఈ రిసార్ట్ చాలా బాగుంటుంది, మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. నాకైతే బీచ్ చాలా నచ్చేసింది. అండ్ దెన్ మేము నెక్స్ట్ డే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ ఏదో షూటింగ్ అవుతుంది చిన్నది.
టైం వైట్ కేరళ శారీ అండ్ పంచ కట్టడం. అండ్ దెన్ మేము రిసార్ట్ చేరుకున్నాము, నేను మా మావయ్య. అలా స్విమ్ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఇది నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళామంటే బ్యాక్ వాటర్స్. ఈ బ్యాక్ వాటర్స్ కూడా మస్ట్ విజిట్ ప్లేస్. ఇందులో మాకు ఒక పాము కనబడ్డదండి వెళ్తుంటే. చూడండి, కనిపిస్తుందా మీకు పాము? ఎల్లో కలర్. సో ఇదే వాటర్లో వాళ్ళు స్నానం చేస్తారు, ఇదే వాటర్లో బట్టలు కడుగుతారు. సైడ్ బైస్లా కొన్ని ఇల్లులు ఉన్నాయన్నమాట, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది రిసార్ట్ డే. మళ్ళా రిసార్ట్లో 2 days ఉన్నాం. ఇది లాస్ట్ డే ఆఫ్ రిసార్ట్. ఇది ఎర్లీ మార్నింగ్ 4 o'clock. నేను ఒక్కనే లేచి చూస్తుండే అనమాట బీచ్ కాడ. ఈయన మంచి పర్టికులర్గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఈయన ఎంత మంచి డ్రైవర్ అంటే, అరే వాష్రూమ్ వస్తుంది ఆగరా అంటే కూడా నో ఛాన్స్ అంటాడు అంతే. మేము ఇక రిటర్న్ బయలుదేరినాం కేరళ నుంచి ఇడికి టు హైదరాబాద్. అప్పుడు వీహ ఫుల్ యాక్టివ్ అయింది. వెళ్ళేటప్పుడు మాత్రం సతాయించింది నిద్ర లేక, ఇప్పుడు మాత్రం ఎంజాయ్ చేసింది అన్నమాట ఫ్రమ్ కేరళ టు హైదరాబాద్. అప్పుడు తను ఫస్ట్ టైం ఫ్లైట్ కదా. సో ఇది మా కేరళ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.